బీడా బడా ఏవేవో వస్తున్నాయి మన దగ్గర, పిలవట్లేదా? చెప్పదలుచుకుంది ఒకటి. నాకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు, దానికి కూడా ఎవరు అన్నారు ఇది యూరి సలహా, ఏమైనా లీడరా లేక ఏమన్నా ఉచిత సలహాలు ఇస్తా అంటే కూర్చొని తీసుకుంటే ఆయన లీడర్ ఎట్లా అవుతాడు? దాంట్లో నేను చంద్రబాబు నాయుడు కూడా ఎవరో సలహాలు ఇస్తే అయ్యేవారు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరో సలహాలు ఇస్తే అవుతాడని నేను అనుకోను. అట్లా కూడా అంటే వాడికి కడుపు మంట ఉండి ఎవరన్నా అంటే అంటారు. కానీ సలహాలు ఇచ్చినా ఇవి తీసుకుని ఏది మాట్లాడాలా ఏది కరెక్ట్ అనుకునే అంత విచక్షణ, ఆ వివేచన ఇవన్నీ ఉండబట్టే లీడర్లు అయ్యారు. చంద్రబాబు కూడా లీడరే. నేను ఇంతకుముందు అన్నట్టు ఏ రకంగా ముంచాలి ఎదుటోని, ఏ రకంగా ఇంకోటి దోచుకోవాలా, ఏ రకంగా తన పైసా ఖర్చు లేకుండా, పైసా పెట్టనవసరం లేకుండా హెరిటేజ్ లాంటి దాన్ని 4,000 కోట్లకో 5,000 కోట్లకో ఎట్లా తీసుకెళ్లాలా, ఇట్లా ప్రజల సొమ్ముతోనూ ఇంకోటి పెట్టిన వాళ్లను వేరే వాళ్ళు పెట్టిన పుట్ట ఉంటే దాంట్లోకి దూరడం ఎట్లా, ఆ గుడారంలో పాగా వేయడం ఎట్లా, ఆ క్లారిటీనో ఆ స్పష్టత ఆ వివేచన ఆయనకుంటుంది. ఈయనది జగన్మోహన్ రెడ్డి గారు డిఫరెంట్. ఇది ప్రజలు వీటికి సంబంధించి నిలబడాలా, నేను నా తర్వాత కూడా నా పేరు నిలబడాలని కోరుకునేది ఈయనకుంది అంబిషన్. సో ఇది నా ఉద్దేశంలో అయితే మావిగా నన్ను ఆయన ఎందుకన్నారంటే అది అన్నాకనే డిస్కషన్ మొదలైంది.